ఏయ్ బాస్, ఈరోజు మన ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం? ప్లాన్ ఏముందిరా? తిని, పడుకొని, మొరిగి, మళ్ళీ అదే రిపీట్ చేయడమే. అసలు మనకి డ్రామాలతో పనేంటి? మనం చేసేది కామెడీ మాత్రమే. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు, ఏయ్, ఈరోజు ఉదయాన్నే మీటింగ్ ఉంది. ప్రపంచాన్ని జయించడానికి రెడీనా? ప్రపంచం సంగతి పక్కన పెట్టు బాస్, ముందు ఫ్రిడ్జ్ దగ్గరికి పద. అక్కడ ఉన్నది ఏంటో తేల్చేద్దాం. మధ్యాహ్నం కారులో, ఏంటి బ్రో, ఒక చిన్న రోడ్ ట్రిప్కి వెళ్దామా? ఎక్కడికి? అడ్రస్ లేదు, డెస్టినేషన్ లేదు. మనకు కావాల్సింది కేవలం స్నాక్స్ మాత్రమే. పద పద. రాత్రి టీవీ చూస్తున్నప్పుడు, ఫైనల్గా నెట్ఫ్లిక్స్, పాప్కార్న్, నువ్వు నేను. అంతా సెట్. అబ్బబ్బా, ఈరోజు పర్ఫెక్ట్ 10/10. రేపు కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వాల్సిందే. రోజులు మారినా మన టీం మారదు. మనం ఆపితే ఆగేవాళ్లం కాదు. ఉదయం 6 గంటలకు అలారం మోగుతుంటే, అబ్బా, ఇంకో 5 నిమిషాలు ఆగు బ్రో, నిద్ర కళ్లలో నుంచి పోవట్లేదు. లే బాస్, మనుషులు అంటే ఇలాగేనా? అడ్వెంచర్ మనకోసం వెయిట్ చేస్తోంది. లేవరా, బ్రేక్ ఫాస్ట్ టైం. చూడు బ్రో, నువ్వు కూరగాయలు తినవు కదా, అందుకే నీకు ఈ బిస్కెట్లు, నాకు నా హెల్తీ డైట్. అమ్మో, నీకేమో చికెన్, నాకేమో బ్రోకలీనా? అన్యాయం బాస్, లైఫ్ అస్సలు ఫెయిర్గా లేదు. అవును నిజమే, కానీ మన ఇద్దరిలో ఎవరు క్యూట్గా ఉన్నారో చూడు, కాబట్టి నాదే పైచేయి. రాత్రి రిలాక్స్ అవుతున్నప్పుడు, మొత్తానికి రోజంతా గడిచిపోయింది. మిషన్ సక్సెస్. మరో అద్భుతమైన రోజు మన అకౌంట్లో పడిపోయింది బాస్. మనకు ప్లాన్లతో పనేంటి బ్రో, ఈ జీవితమే మనదైన ఒక ప్లేలిస్ట్. నువ్వు నా పార్ట్నర్ ఇన్ క్రైమ్, అలాగే పార్ట్నర్ ఇన్ కామెడీ. వంట మొదలుపెట్టినప్పుడు, ఈరోజు మనమే మాస్టర్ చెఫ్స్. ఏం ఫర్వాలేదు, నన్ను నమ్మండి, వంట ఎలా చేయాలో నాకు తెలుసు. నేను కేవలం సూపర్వైజర్ని బాస్. వంటలో గందరగోళం సృష్టించడం నా పని. 30 నిమిషాల తర్వాత అన్నీ మాడిపోయినప్పుడు, అమ్మ బాబోయ్, వంటగది ఏమైంది? అసలు ఏం జరిగింది ఇక్కడ? నేను కాదండోయ్, నేను కేవలం పక్కన ఉండి సూపర్వైజ్ చేశానంతే. చివర్లో సోఫాలో కూర్చుని, వంట పర్ఫెక్ట్గా వచ్చిందా? అస్సలు రాలేదు. కానీ మర్చిపోలేని జ్ఞాపకం మిగిలిందా? ఖచ్చితంగా. అదే కదా మన స్టైల్. వంట ఏదైనా, మనం వండేది కేవలం నవ్వులనే. 1. క్రైమ్ సీన్. ఈ దిండుని పాడు చేసింది ఎవరు? అస్సలు ఊరుకోను. నేను కాదండోయ్, నాకు అస్సలు తెలియదు. 2. ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఫ్లఫ్ ఉంది, పాదముద్రలు ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది. అంతా అనుమానంగానే ఉంది కదా. అసలు నిందితుడు ఎవరో ఇప్పుడే చూపిస్తా చూడు. 3. నిందితుడి పట్టివేత. దొరికావురా, అడ్డంగా దొరికావు. మిగతా బొమ్మలన్నింటికీ అలిబి ఉంది బాస్, దీనికి మాత్రం దారి లేదు. 4. రివార్డ్. కేస్ క్లోజ్. మంచి పని చేసినందుకు ట్రీట్ అప్రూవ్డ్. బెస్ట్ టీమ్, బెస్ట్ ట్రీట్స్. లైఫ్ అంటే ఇదే బాస్. చివర్లో, మనలాంటి ఒక తోడు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ అడ్వెంచర్ కోసం వెయిట్ చేయండి.